ఖచ్చితంగా ఒక గృహానికి ఈశాన్యాన్ని చూస్తున్నటువంటి ద్వారం ఒకటి ఉండి తీరాలి అంటాం. 4 భాగాలు నీచ స్థానాన్ని చూస్తున్నటువంటి ద్వారంగా ఇది మారుతుంది. ఎందుకంటే 120 డిగ్రీలు అంటే 110 డిగ్రీలు ఉంది, 20 డిగ్రీలు ఆగ్నేయం తిరిగి ఉంది. మనకు దక్షిణ ఆగ్నేయం 2 భాగాలు కూడా మనకు తూర్పు వైపు ఈ పక్కకు తిరిగి తూర్పు ఆగ్నేయము మరియు దక్షిణ ఆగ్నేయము కలిసి ఈ ఆగ్నేయం నీచ స్థానాన్ని చూస్తున్నటువంటి ద్వారంగా మారింది. అంటే మనం ఏం చెప్తామంటే నీచ స్థానంలో పడినటువంటి ద్వారము తూర్పు వైపు ఉన్నా కూడా మనకు మంచి ఫలితాలను ఇవ్వదు అంటాం. వాస్తవంగా అయితే మంచి ఫలితాలను ఇవ్వదు. మనకు ఆగ్నేయ ప్రాచికి తిరిగిన తర్వాత అనుకూలించేటువంటి ద్వారము ఉత్తరం. ఖచ్చితంగా ఒక గృహానికి ఈశాన్యాన్ని చూస్తున్నటువంటి ద్వారం ఒకటి ఉండి తీరాలి అంటాం. ఎందుకంటే ఆగ్నేయ ప్రాచికి తిరిగిన తర్వాత ఉచ్చస్థానపు ద్వారం అనేది ఒక ఇంటికి గృహానికి ఉండి తీరాలి. మీకేం జరిగింది? మీకు ఇక్కడ ఒక ద్వారం కూడా లేదు చూడండి. అది చాలా తప్పు. ఎప్పుడైనా సరే ఖచ్చితంగా ఒక ఇంటి లోపల వాయువ్యం ఈ విధంగా పెరిగితే మనశ్శాంతి అనేది ఆ ఇంటి వాళ్ళకు ఉండదు. గడితే ఈడికి రావాలి. ఇంకోటి వాటర్ వంట రూమ్ సొమ్ముతో ఎడుగుంది గుంత. నో ప్రాబ్లం, అది నో ప్రాబ్లం. ఆర్థిక సమస్యలను కూడా తలెత్తేదానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు దాన్నే చేంజ్ చేయాలా లేకపోతే వేరే నైరుతి కార్నర్ లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దు. ఎందుకు చెప్తున్నా మీరు అర్థం చేసుకోండి, తర్వాత మీ ఇష్టం. వద్దు, అది టోటల్ మొత్తం ఓపెన్ చేయండి. దేవుని గది ఉండవద్దు అక్కడ. చేసుకుంటే ఇక్కడన్నా చేసుకోండి. విండో ఖచ్చితంగా ఉండాలి ఆగ్నేయంలో. ఇక్కడ విండో ఉండాలి, అది వేరు. మీరు అది క్లోజ్ చేసినా బాధ లేదు, ఇక్కడ విండో తీసుకోవాలి. అది నో ప్రాబ్లం, అది నో ప్రాబ్లం.